భక్తులారా, మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం. శ్రీమద్ భగవద్గీత అనేది మనిషిని జీవించే సరైన మార్గాన్ని చూపే ఒకే ఒక్క గొప్ప గ్రంథం. ఈ గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠ్యాలను నేర్పుతుంది. శ్రీమద్ భగవద్గీత ధ్యానం ఈ జన్మలోనూ, జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది. గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం. దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు. ప్రతిరోజు ఈ ఆలోచనలను గుండెలో నింపుకుంటే మన జీవితం ఒక సుగంధ బాటలా వికసిస్తుంది. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. ఒట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు. నీవన్నది నీకేమున్నదిరా, అంతా నాదే అర్పింతుమురా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత. తెల్లవారితే నేనంటావు, అంత నాదని తలపోస్తావు. తెల్లవారితే నేనంటావు, అంత నాదని తలపోస్తావు. నన్ను నేనేనని భావిస్తావు, ఆ తలపులతోనే గడిపేస్తావు. తను విడిచితే ఏమవుతావు, తలచుకున్నావా ఎప్పుడైనా, తెలుసుకోవా ఎన్నాళ్ళైనా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత. నేనంటే దేహం కాదు, నేనంటే ప్రాణం కాదు. నేనంటే దేహం కాదు, నేనంటే ప్రాణం కాదు. నాకంటూ రూపం లేదు. ప్రతి ప్రాణిగా నేనుంటాను, నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీవే నేనవుతాను. భగవంతుడు పాడినాడు ఒక పాట,
మార్చును నీ తలరాత